రాజు, ఈరోజు వాన బాగా పడేలా ఉంది. అవునమ్మా, కానీ మన పొలం ఈ వాన కోసం ఎంతకాలం ఎదురుచూసిందో తెలుసా? అయ్యో, ఎంత పెద్ద వాను! ఈ వానలో నువ్వింకా అందంగా కనిపిస్తున్నావు. పొలంలో పనిచేసే రైతుకి ఇంత మాటలొస్తాయా? ప్రేమ ఉంటే మాటలు తానే వస్తాయి. మనిద్దరం కలిసి పనిచేస్తే ఎంత కష్టమైనా తేలిగ్గా అనిపిస్తుంది. ఈ పొలం మన జీవితం, నువ్వు నా బలం. వాన వస్తే రైతు నవ్వుతాడు అంటారు. నిజమే. ఈ నదిలాగానే మన ప్రేమ కూడా ఎప్పుడూ ప్రవహిస్తూ ఉండాలి. ఎంత వర్షం వచ్చినా మన బంధం మరింత బలపడుతుంది. నీ మాటలు వినగానే నా మనసు ప్రశాంతంగా మారిపోతుంది. రా లక్ష్మి, ఈ వానని ఇలా ఆస్వాదించాలి. నువ్వు పిల్లాడిలా మారిపోతావు వాన పడితే. నీ నవ్వు చూస్తే నేనింకా చిన్నవాడినైపోతా. వానలో కాల్చిన మొక్కజొన్నకి వేరే రుచుంటుంది కదా. నువ్వు పక్కన ఉంటే ఏదైనా ఇంకా బాగానే అనిపిస్తుంది. అందుకేనా ప్రతిరోజు ఇంత ప్రేమగా మాట్లాడేది? నీ చేతి వంటకి ఈ వాన కూడా వాసన చూసి వస్తుందనుకుంటా. అంత పొగడ్తలు చెప్తే ఇంకో గిన్నె అన్నం పెట్టాలి. నీతో ఉంటే జీవితమంతా పండుగ భోజనం లాంటిదే. చూడు, వానలో మన ఇల్లు ఎంత బాగుందో. ఇల్లు కాదు లక్ష్మి, నువ్వున్న చోటే నా ప్రపంచం. మళ్ళీ మొదలు పెట్టావు. రాజు, నీళ్లు ఇంట్లోకి వస్తున్నాయి. ముందు ఆవులు మేకలను సురక్షితంగా తీసుకెళ్ళాలి లక్ష్మి. గ్రామం మొత్తం భయపడిపోతుంది రాజు. అందరం కలిసి ఉంటే ఈ కష్టం దాటిపోతుంది. ఎవరూ భయపడదుమో, అందరినీ కాపాడుకుందాం. పిల్లలను ముందుగా ఎత్తైన చోటికి తీసుకెళ్ళండి. అందరూ సురక్షితంగా ఉన్నారు కదా రాజు? నీ ధైర్యం వల్లే ఇంతమందిని కాపాడగలిగాం. ఇది మన గ్రామం, అందరం ఒక కుటుంబం. జాగ్రత్తగా నడు లక్ష్మి. మట్టి జారిపోతుంది. నేను పడిపోతే పట్టుకునేందుకు నువ్వున్నావుగా. అదే నా పని.